మీ అందరికీ తెలుసు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫైర్ వర్క్స్ గురించి మనం చాలా స్ట్రిక్ట్గా వెళ్తున్నాము ఇన్ ద డిస్ట్రిక్ట్. రెవెన్యూ అథారిటీస్, పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి తనిఖీలు చేస్తున్నారు ఎట్ ఆల్ దీస్ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్, స్టోరేజ్ సైట్స్ అండ్ సేల్ పాయింట్స్. సో దీనిలో భాగంగా 3 మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ మీద మరియు 4 స్టోరేజ్ అండ్ సేల్ పాయింట్స్ మీద ఎఫ్ఐఆర్స్ ఇల్లీగల్గా నడుపుతున్నట్టుగా తెలిసింది మనకి. సో ఆఫ్టర్ ఇన్స్పెక్షన్స్ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్స్ కూడా మనం చేయడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు 48 hours ముందు వెన్ సేల్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అక్కడ ఫైర్ సేఫ్టీ రెగ్యులేషన్స్ ఏంటి, దాని ప్రకారంగా అంత ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఉందా అని చూడటము, డిస్టెన్స్ బిట్వీన్ ద షాప్స్ ఇవన్నీ చూడటము కూడా మన ఆఫీసర్స్ అందరూ ఇన్స్పెక్షన్స్ చేస్తున్నారు. దాని తర్వాతనే లైసెన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ స్టెప్స్ అన్నీ చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేయడం జరుగుతుంది ఇన్ ద డిస్ట్రిక్ట్. సో ఎక్కడంటే అక్కడ స్మాల్ ఫైర్ క్రాకర్స్ యూనిట్స్ పెట్టుకోవడానికి లేదు, సేల్ యూనిట్స్ పెట్టడానికి లేదు. గవర్నమెంట్ నుండి వచ్చిన స్టోరేజ్ అండ్ సేల్ పాయింట్స్లోనే సేల్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి అందరూ కోఆపరేట్ చేస్తున్నారని ఆశిస్తున్నాము. జస్ట్ టు టెల్ ఎవ్రీవన్, మనకి లాస్ట్ ఇయర్ మొత్తం కలిసి డిస్ట్రిక్ట్లో 4 డెత్స్ అయినాయి ఇన్ ఫైర్ ఇన్సిడెంట్స్. అలానే ఈ ఇయర్ ఆల్రెడీ మనకి 2 డెత్స్ అయినాయి అండ్ 9 ఇంజరీస్ అయినాయి ఇన్ గణేష్ నిమజ్జన్ అప్పుడు జరిగిన ఫైర్ ఇన్సిడెంట్స్లో, ఫైర్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్లో. సో అందుకని ప్రజలందరికీ కూడా మేము విన్నవించుకుంటున్నాము, ఇటువంటి ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ జాగ్రత్తగా అన్నీ పాటించాలని అండ్ ఎక్కడ రెక్లెస్గా ఉండకుండా, ఎస్పెషలీ అరౌండ్ ఫైర్ ఈ పిల్లలు కానీ వృద్ధులు కానీ ఉన్న చోట కాకుండా కొంచెం దూరంగా ఉండే ప్రదేశాల్లో చేసుకోవాలని